హలో అండి, మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేమైతే టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు ఈ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మేము ఉంటున్న ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్లోనే చాలా పెద్ద గుడిగంట అయితే పెట్టారు వీళ్ళు. నెక్స్ట్ లోపలికి వెళ్ళి కాళ్ళు అయితే వాష్ చేసేసుకున్నాము. ఆ తర్వాత బిల్వపత్రి ఆకునైతే నేను కలెక్ట్ చేసుకున్నాను, అది శివుడి పూజ కోసం. నెక్స్ట్ ప్రదక్షిణాలు చేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ వైబ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటుంది అనుకోండి. అండ్ మా యానివర్సరీ అని చెప్పగానే మాకైతే చాలా స్పెషల్గా పూజ చేశారు. పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. మేము తీసుకెళ్ళిన టెంకాయ అయితే పగలగొట్టేసి ఆ వాటర్ని అయితే శివలింగానికి అయితే అభిషేకించారు పూజారి గారు. అండ్ నెక్స్ట్ మాకు ఒక కొబ్బరి ముక్క అయితే ఇచ్చారు. మేము కాసేపు అలా కూర్చున్నాము. ఆ తర్వాత మాకైతే ప్రసాదం పెట్టారు. నార్త్ సైడ్ ప్రసాదం అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఇలాంటి ప్రసాదాలే ఇస్తారు. కొబ్బరి ముక్కనైతే వీళ్ళు అసలు ఇవ్వరు. నార్త్ సైడ్ ఉండే దేవుడి విగ్రహాలకి మన సైడ్ ఉండే దేవుడి విగ్రహాలకి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరే చూడండి, వీళ్ళు ప్రదర్శించే అలంకరణ కానీ డెకరేషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాంటివి మన సైడ్ అయితే చూడలేదు, ఇలాంటి విగ్రహాలు అయితే. అండ్ నెక్స్ట్ శివలింగానికి అయితే ఇక్కడ అందరూ కూడా అభిషేకించుకునేలాగా వాటర్ని అయితే వీళ్ళు పెట్టారు. అందరూ కూడా మనం అభిషేకించుకోవచ్చు, మనం తీసుకొచ్చుకోవచ్చు. పాలు ఇంకా ఏవైనా కూడా వాటితో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దుర్గామాత, ఇక్కడ అమ్మవారిని అయితే ఎక్కువ పూజిస్తారు. 2 minutes అలా కూర్చున్నాము టెంపుల్లో. ఫస్ట్కి అయితే డ్యూటీ టైం అయిపోతుంది, 8 o'clock అయితే వెళ్ళిపోతాడు తను. సో మేమైతే ఇంకా ఫాస్ట్గా ఇంటికైతే వెళ్ళిపోయాము. మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.